హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్పోర్ట్స్ అడ్డా. ఉప్పల్ స్టేడియంలో ఇవాళ జరిగిన మ్యాచ్లో హోమ్ టీమ్ సన్ రైజర్స్ హైదరాబాద్ సిఎస్కే టీంని ఓడించి ఈ సీజన్లో రెండో విజయాన్ని నమోదు చేసింది. సిఎస్కే మొదట బ్యాటింగ్ చేసి 165 రన్స్ చేయగా 166 పరుగుల రన్ చేజ్లో ఎస్ఆర్హెచ్ అదరగొట్టింది. ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే మ్యాచ్ గెలిచింది. ఉప్పల్లో ఈ సీజన్లో ఆడిన 2 మ్యాచ్ల్లో కూడా ఎస్ఆర్హెచ్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మెయిన్గా బ్యాటింగ్లో అయితే దుమ్ము దులుపుతుంది. దానికి మరొక సాక్ష్యమే ఇవాళ పవర్ ప్లేలో మనోళ్ళ ఆట. 6 ఓవర్స్ ముగిసేసరికి 78 రన్స్ చేసి డామినేటింగ్ స్టేజ్లో ఉంది ఎస్ఆర్హెచ్. ముంబైతో మ్యాచ్లో 277 రన్స్ సాధించినప్పుడు కూడా పవర్ ప్లేలో 6 ఓవర్లలోనే 81 రన్స్ సాధించారు. ఇప్పుడు కూడా ఆ ఫిగర్ ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేశారు. సో ఉప్పల్లో ఆడుతున్న ప్రతి మ్యాచ్లో మనోళ్ళు పవర్ ప్లేని యూజ్ చేసుకుంటున్న విధానం అద్భుతం. అందులోనూ ఇవాళ మ్యాచ్లో అభిషేక్ శర్మ ఆటకి ఫిదా అవ్వకుండా ఉండలేము. ఒక రకంగా ఇవాళ మ్యాచ్ విజయానికి ముఖ్య కారణం అతడే. కేవలం 12 బంతుల్లోనే 3 4లు 4 6లతో 308 స్ట్రైక్ రేట్తో 37 రన్స్ సాధించాడు. చేజింగ్ లో సెకండ్ ఓవర్లో అయితే 3 6లు 2 4లతో ఏకంగా ఒకే ఓవర్లో 27 రన్స్ సాధించాడు. అసలు ఈ సీజన్లో అభిషేక్ శర్మ ఎవల్యూషన్ అనేది ఎస్ఆర్హెచ్ కి ఒక వరం లాగా మారింది. ఇక మరోవైపు హెడ్ కూడా బాగానే ఆడడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. అందుకే పవర్ ప్లేలో 78 రన్స్ సాధించడంతో చేజింగ్ ఈజీ అయింది. అయినా సరే సిఎస్కే స్పిన్నర్స్ పవర్ ప్లే తర్వాత ఎక్సలెంట్ బౌలింగ్ చేయడంతో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ దూకుడికి కళ్ళం వేశారు. పిచ్ కూడా స్లో అవడంతో మార్క్రమ్ ఆచితూచి ఆడుతూ 35 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి అవుట్ అయ్యాడు. బట్ ఎస్ఆర్హెచ్ ఎక్కడా కూడా గెలవదేమో అన్న టెన్షన్ పెట్టకుండా వచ్చిన ప్రతి ఒక్కరూ తమ వంతుగా పరుగులు సాధించారు. చివరికి 19వ ఓవర్లో చేజింగ్ కంప్లీట్ చేశారు. నితీష్ రెడ్డి ఒక భారీ సిక్సర్తో ఎస్ఆర్హెచ్ని విజయ తీరాలకు చేర్చాడు. అయితే అంతకుముందు మొదట బ్యాటింగ్ చేసిన సిఎస్కేని ఎస్ఆర్హెచ్ బౌలర్స్ చాలా బాగా కట్టడి చేశారు. ఒక దశలో 175 లేదా 180 కొడతారేమో అనుకుంటే అనుకున్న దానికంటే ఒక 15-20 రన్లు తక్కువే ఇచ్చి బౌలింగ్లో అదరగొట్టారు. ఫీల్డింగ్ కూడా ఇవాళ మనోళ్ళది బాగుంది. రుతురాజ్ గైక్వాడ్ అండ్ రచిన్ రవీంద్ర ఫెయిల్ అవ్వగా తర్వాత వచ్చిన రహానే అండ్ శివం దుబే సిఎస్కేని ఆదుకున్నారు. రహానే వన్డే తరహా బ్యాటింగ్ చేస్తే శివన్ దుబే మాత్రం రెచ్చిపోయాడు. కేవలం 24 బంతుల్లో 2 4లు 4 6లతో 45 పరుగులు సాధించి అవుట్ అయ్యాడు. 15 ఓవర్లకి 127 రన్స్ స్కోర్తో స్ట్రాంగ్గా కనిపించిన సిఎస్కేని ఆ తర్వాత 5 ఓవర్లలో కేవలం 38 రన్స్ మాత్రమే చేసేలా కట్టడి చేయడంలో ఎస్ఆర్హెచ్ బౌలర్స్ విజయవంతమయ్యారు. అందుకే సిఎస్కే వాళ్ళు చేయాల్సిన దానికంటే ఒక 20 రన్స్ అయినా తక్కువే సాధించారు. మరి ఆ రేంజ్లో ఎస్ఆర్హెచ్ బౌలింగ్ సాగింది ఇవాళ. ఆ తర్వాత అభిషేక్ శర్మ విధ్వంసంతో మార్క్రమ్ సూపర్ హాఫ్ సెంచరీతో ఎస్ఆర్హెచ్ ఈజీగా విజయాన్ని దక్కించుకుని పాయింట్స్ టేబుల్లో 5th ప్లేస్ సాధించింది. ఇక ఈ మ్యాచ్లో క్రియేట్ అయిన కొన్ని రికార్డ్స్ అండ్ కొన్ని ఇంపార్టెంట్ స్టాటిస్టిక్స్ని ఒకసారి చూద్దాం. ఈ ఐపీఎల్ 2024లో సూపర్ డూపర్ ఫామ్లో ఉన్న అభిషేక్ శర్మ మినిమం 50 బంతులు ఆడిన వాళ్ళలో హైయెస్ట్ స్ట్రైక్ రేట్తో టాప్ ప్లేస్లో ఉన్నాడు. అభిషేక్ శర్మ 217 స్ట్రైక్ రేట్తో టాప్లో ఉంటే 206 స్ట్రైక్ రేట్తో సునీల్ నారాయణ్ సెకండ్ ప్లేస్లో ఉన్నాడు. నెంబర్ 2 మోస్ట్ సిక్సెస్ ఇన్ ఐపీఎల్ 2024 పవర్ ప్లేస్. ఈ సీజన్లో పవర్ ప్లేలో అత్యధిక సిక్స్లు కొట్టిన వాళ్ళలో అభిషేక్ శర్మ సునీల్ నారాయణ్తో కలిపి టాప్లో ఉన్నాడు. ఇద్దరు కూడా పవర్ ప్లేస్లో మొత్తం 9 సిక్స్లు కొట్టారు. థర్డ్ హైయెస్ట్ స్కోర్ వర్సెస్ సిఎస్కే ఇన్ ఐపీఎల్ పవర్ ప్లేస్. సిఎస్కే టీంపై పవర్ ప్లేలలో అత్యధిక స్కోర్ చేసిన థర్డ్ టీమ్గా ఎస్ఆర్హెచ్ నిలిచింది ఈ మ్యాచ్తో. ఇక 2022 నుండి ఇప్పటి వరకు ఐపీఎల్లో అత్యధిక సిక్స్లు కొట్టిన ప్లేయర్స్లో శివన్ దూబే టాప్లో నిలిచాడు. మొత్తం 61 సిక్స్లతో రసెల్ని దాటేసి ఈ మ్యాచ్తో టాప్ పొజిషన్కి చేరుకున్నాడు. అండ్ అభిషేక్ శర్మ ఏ రేంజ్లో ఎదిగిపోయాడో ఇంప్రూవ్ అయ్యాడో చెప్పడానికి మరో ఎగ్జాంపుల్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్. తన ఐపీఎల్ కెరియర్ మొత్తంలో అభిషేక్ శర్మ మొత్తం 3 మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్స్ గెలిస్తే అందులో 2 ఈ ఐపీఎల్ 2024లోనే గెలిచాడు. అది కూడా ఇప్పటివరకు తాను ఆడిన మ్యాచ్లు 4 మాత్రమే. అందులో ఎస్ఆర్హెచ్ గెలిచిన 2 మ్యాచ్లో కూడా అభిషేక్ శర్మనే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. ఇది ఎస్ఆర్హెచ్ వర్సెస్ సిఎస్కే మ్యాచ్ రివ్యూ అండ్ కొన్ని ముఖ్యమైన రికార్డ్స్ అండ్ స్టాటిస్టిక్స్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మన తెలుగు స్పోర్ట్స్ అడ్డా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.